మీరు నా చేతిలో చూస్తున్నారు కదా, ఇది కేవలం మట్టి ముద్ద అనుకుంటే మాత్రం పొరపాటే అండి. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈ తెల్లగా దారాలు దారాలు చూస్తున్నారు కదా, ఈ వైట్ గా దారాలు దారాలుగా కనిపిస్తున్నది, ఇది మైకోరైజా అండి. మైకోరైజా, మైకో అంటే ఫంగస్. చూడండి, మైకో అంటే పేరులోనే ఉంది, మైకో అంటే ఫంగస్, రైజా అంటే రూట్స్. సో ఫంగస్ అండ్ రూట్ స్ట్రక్చర్, ఫంగస్ రూట్ స్ట్రక్చర్. అయితే ఇదేంటిది, అన్ని చెట్ల దగ్గర మా ఫామ్ లో మీరు ఎక్కడ చూసినా గానీ మీకు కనిపిస్తుంది. ఎక్కువగా మీరు ఫారెస్ట్ ఏరియాలలో చూస్తూ ఉంటారు. ఫారెస్ట్ లో లాగానే మన మట్టి కూడా, మట్టి చూడండి, మట్టి స్వభావం, మట్టిని అంతా కూడా ఇది ఒక దగ్గరగా పెట్టేసుకుంది, ముద్ద ముద్దగా ఉంచేసుకుంది. లోపల కూడా చూడండి, అంత వేర్లు ఎంత బాగున్నాయో చూడండి. సో ఎంత వేర్లు ఎంత బాగా గ్రో అయినాయి. ఇదంతా మైకోరైజా అండి, మైకోరైజా. అసలు మైకోరైజాకు ప్లాంట్ కు రిలేషన్ ఏంటి అంటే సింబయోటిక్ రిలేషన్. సింబయోటిక్ రిలేషన్ అంటే రెండు పరస్పరంగా రెండు లాభం పొందుతాయి అన్నట్టు. ఈ మైకోరైజా మొక్క దగ్గరగా ఎందుకు ఉంటుంది, ఎందుకు గ్రో అవుతుంది అంటే మొక్క ఫోటోసింథసిస్ ద్వారా అది తయారు చేసుకున్నటువంటి ఆ షుగర్స్, ఏటీపీస్ అంటారు కదా, ఎనర్జీ ప్యాకెట్స్, అది మొక్క మళ్ళీ వేర్ల ద్వారా భూమిలోకి రిలీజ్ చేసినప్పుడు దాన్ని, ఆ ఎనర్జీని, ఆ షుగర్స్ ని తీసుకోవడానికి ఇది మొక్కకు దగ్గరగా ఉండి ఇది గ్రో అవుతుంది. దాన్ని తీసుకొని మళ్ళీ మొక్కకి ఏంటి లాభము అంటే ఇది తిరిగి ఏమైతుంది, మొక్క భూమిలో ఉన్నటువంటి ఈ ఫాస్ఫరస్, నైట్రోజన్ వాటన్నిటిని ఇది ఏం చేస్తుందంటే ఆక్సిడైజ్ చేసి మొక్కకు అందిస్తుంది అన్నట్టు. సో దీనివల్ల ఈ రెండిటికి సింబయోటిక్ రిలేషన్షిప్ అంటారు. మీరు చూడొచ్చు ఎక్కడైనా, ఇది జస్ట్ నేను పాలకూరలోనే మీకు చూపించడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు, మీరు ఈ భూమిలో చూడండి, ఎక్కడైనా చూడొచ్చు, ఎక్కడైనా ఈ వేర్లంతా చూడండి, ఈ వేర్లంతా కూడా చూడండి, ఇదంతా కూడా ఎంత ఉన్నాయి, ఎట్లున్నాయో చూడొచ్చు మీరు. ఇక్కడ చూడండి, ఇది పైననే, అసలు ఇక్కడ మొక్క లేదు, వేర్లు లేదు. చూడండి ఎంత బాగా మీకు ఇక్కడంతా. ఇది ఎందుకు అంటే మన మట్టి స్వభావము, కెమికల్ ఫ్రీ ఫార్మింగ్ చేస్తే మాత్రం ఇది మీకు చాలా బాగా సాధ్యమవుతుందండి. మట్టిని అంతా ఎంత బాగుంది చూడండి, పొడి పొడిగా. కెమికల్ ఫ్రీ ఫార్మింగ్ చేసే వాళ్ళందరి దాంట్లో కూడా ఇది గ్రో అవుతుంది. మేము వ్యాము అది కూడా వేసుకోము, కానీ ఇది వ్యాము ఎంత బాగా గ్రో అయిందో చూడొచ్చు.